అందరికీ నమస్కారం అండి। ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ రాగి జావా తయారు చేసుకుందాం రండి। దానికోసం నేను స్టవ్ అంటించి సిమ్లో పెట్టి ఒక మట్టి పాత్రలోకి ఒక గ్లాస్ వరకు నీటిని యాడ్ చేస్తున్నానండి। అదే విధంగా ఒక బౌల్ వరకు రాగి పిండిని యాడ్ చేస్తున్నానండి। ఒక విస్కర్ తీసుకొని ఈ విధంగా ఒక 1 మినిట్ పాటు స్పీడ్గా తిప్పుతూ ఉండాలండి। ఈ విధంగా లేదంటే ఉండకట్టేస్తుంది। కొత్తగా చేసేవారికి ఈ సమస్య లేకుండా ముందుగానే పిండి నీటిలో యాడ్ చేసేసి మరుగుతున్న నీటిలో పోస్తే సరిపోతుందండి। ఈజీగా ఉండకట్టకుండా ఉంటుంది। ఈ విధంగా విస్కర్ తోటి తిప్పి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలండి। సిమ్లో ఉడికినటువంటి రాగి జావా చిక్కబడిందండి। ఈ విధంగా దీనిలోకి ఒక స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేస్తున్నానండి। ఈ స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని జాగ్రత్తగా అడుగంటుకోకుండా ఈ విధంగా తిప్పుతూ ఉండాలండి। దీనిలోకి ఒక గ్లాస్ వరకు పాలను యాడ్ చేస్తున్నాను। విస్కర్ తోటి ఈ పాలు ఇవంతా కలిసే విధంగా తిప్పుతూ ఉండాలండి। బాగా అడుగంటుకోకుండా మొత్తం మిక్స్ అయ్యే విధంగా తిప్పుతూనే ఉండాలి। ఇప్పుడు ఈ రాగి జావా పాలల్లోకి బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి, 1/2 బౌల్ వరకు। ఈ బెల్లం ప్లేస్లో మీరు పంచదార అయినా లేదంటే చిన్నపిల్లలు ఉంటే కలకండ అయినా వాడుకోవచ్చండి। హెల్త్కి కూడా చాలా మంచిది కదా, అందుకని ఈ విధంగా ఈ బెల్లము పాలు రాగి జావ మొత్తం కలిసే విధంగా మొత్తాన్ని తిప్పుతూనే ఉన్నానండి। ఈ విధంగా విస్కర్ తోటి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు సిమ్లోనే ఉడికించుకోవాలండి। ప్రాసెస్ మొత్తం నేను సిమ్లోనే చేశానండి। మట్టి పాత్ర కదా, ఆల్రెడీ ఒకసారి అడుగంటింది, అందుకని జాగ్రత్తగా తిప్పుతూనే ఉన్నాను। ఇప్పుడు రెడీ అయిపోయిందండి మన రాగి జావా। మూత తీసి గరిటెతోటి చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారైందో। ఈ రాగి జావా మొత్తాన్ని గాజు గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి। పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి రాగి జావా రెడీ అయిపోయింది। ఈ విధంగా గరిటెతోటి మొత్తాన్ని గ్లాసులోకి యాడ్ చేస్తున్నాను। వేడివేడిగా అయినా తాగొచ్చు, లేదంటే చల్లారిపోయిన తర్వాత అయినా తాగొచ్చండి। చల్లగా అయితే కొంచెం చిక్కబడుతుంది అంతే, వేడివేడిగా తాగలేమండి। నేను మాత్రం గోరువెచ్చగా తాగుతాను, అందుకని ఈ విధంగా మొత్తాన్ని గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి। దీనిలోకి కొంచెం జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకోవచ్చండి, చాలా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది దీంట్లోకి। ఈ విధంగా జీడిపప్పును కూడా యాడ్ చేసేసానండి। థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like and share my video friends।